దాన్ని చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా సోదరులారా. ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితోని చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణను ముందుకు తీసుకెళ్ళడానికి తప్పన్నోళ్లను వంగబెట్టి ఒక గుద్దండి. ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు 42% రిజర్వేషన్ రాదు. ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు. రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు. అందుకే సోదరులారా, మీరందరూ గట్టిగా నిలబడండి. మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.